ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతిపైన విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ వ్యవహారంలో లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు అవినీతిలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించినట్టుగా నిర్ధారించింది. వీరిద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అప్పటి శాప్ ఇన్ఛార్జ్ ఎండీ హర్షవర్ధన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ వాణి మోహన్లపైన చర్యలకు సిఫారసు చేశారు. శాప్లోని ఐటీ విభాగం సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించిందని, అందులోని వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు సూచించారు. రెండు 2024 ఎన్నికలకు ముందు ఓట్ల ఆటకు తెరలేపిన వైసీపీ ఆడుదాం ఆంధ్ర పేరిట యువతను మభ్యపెడుతూ అనేక అవకతవకలకు పాల్పడింది. నిధులు పక్కదారి పట్టించి జేబులు నింపుకున్నారు. శాప్ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ క్రీడాకారులకు అన్యాయం చేసింది. సాధారణంగా శాప్ లెక్కల ప్రకారం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలుంటాయి. అంటే 16 ఏళ్ల లోపు వారి నుంచి 20 ఏళ్లు పైబడిన వారందరూ పోటీలకు అర్హులే. కానీ ఆడుదాం ఆంధ్రలో మాత్రం 17 ఏళ్లు దాటిన వారినే అర్హులుగా ప్రకటించినట్టు వెల్లడైంది. ఓట్ల కోసమే ప్రభుత్వం ఈ వ్యూహాన్ని రచించిందని విజిలెన్స్ అధికారులు ప్రస్తావించారు. అలాగే క్రీడా పరికరాల కొనుగోలు దగ్గర నుంచి ఆటగాళ్లకు కల్పించే వసతి, భోజనాల్లో కూడా భారీగా దోపిడీ చేసినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది. అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో క్రీడలను అస్సలు పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రం హడావిడిగా ఆడుదాం ఆంధ్ర అంటూ పోటీలు నిర్వహించింది. ఎన్నికల కోసమే ఈ డ్రామాలు అంటూ అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. 40 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పూర్తయ్యేసరికి 100 కోట్ల మార్కు దాటేసింది. ఇంత భారీ ఖర్చుపై అప్పట్లోనే అనేక అనుమానాలు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 600కు పైగా ప్రాంతాల్లో వందలాది మందిని విచారించిన అధికారులు 30,000 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్ర పేరిట మొత్తం 40 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగమైనట్టుగా నిర్ధారించారు. ప్రతి స్థాయిలోనూ కేటాయింపుల కంటే కూడా రెండింతలు ఖర్చు చేసినట్టుగా చూపించారు. చివరికి కలెక్టర్లపై కూడా ఒత్తిడి తెచ్చి అదనంగా ఖర్చు చేయించారు. ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపైన జగన్ స్టిక్కర్స్ కూడా అతికించారు. క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసి భారీగా బొక్కేశారు. విజేతలంతా వైసీపీ కార్యకర్తలే అని విజిలెన్స్ విచారణలో తేలింది. విజిలెన్స్ నివేదిక అందిన తరుణంలో ఏసీబీ లేదా సిఐడి ద్వారా విచారణ చేయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికి విజిలెన్స్ అధికారులు బయటపెట్టిన ఈ దోపిడీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. దీనిపైన విజిలెన్స్ నియమించారు. ఇప్పుడు విజిలెన్స్ చాలా దోపిడీ జరిగిందంటూ కూడా కొన్ని వివరాలు అయితే బయటపెట్టింది. ఆ వివరాలు ఏంటి? ఎస్ రాజేశ్వరి, ఏదైతే మీరు చెప్పినట్లుగా కూడా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి క్రీడాకారులను కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏదైతే అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి క్రీడాకారులను కూడా పట్టించుకోలేదు. అలాగే అత్యుత్తమ ఆటతీరును కనబరిచినటువంటి వారికి కనీసం వారిని గౌరవించినటువంటి సందర్భాలు కూడా లేవు. అయితే 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆడుదాం ఆంధ్ర ఏదైతే ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆడినటువంటి ఈ యొక్క రాజకీయ నాటకానికి ఎట్టకేలకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేపించి 30 పేజీల నివేదికను సిద్ధం చేసింది. అయితే దీంట్లో ఇష్టపోయేటువంటి నిజాలైతే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆడుదాం ఆంధ్ర క్రికెట్ ఆంధ్ర పేరుతో సుమారు 100 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం, అందులో 40 కోట్ల రూపాయలు కాజేసినటువంటి అంశంలో ఇప్పుడు ఏదైతే గతంలో మాజీ మంత్రి అయినటువంటి రోజా, ఆర్కే రోజా, అలాగే బైరెడ్డి సిద్ధారెడ్డి ఇద్దరి పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీరిద్దరి మీద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా విజిలెన్స్ ప్రభుత్వానికి అయితే సిఫార్సు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరితో పాటు 3 ఐఏఎస్ అధికారులను కూడా ఇందులో పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆంధ్ర యువకులను మోసం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి
వందల కోట్ల రూపాయలను గోల్మాల్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఏదైతే ఆ ఇటు 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆ, పూర్తిగా దోచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి క్రీడాకారులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు కానీ ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వలేదు. అలాగే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఆ, ఏదైతే శాంక్షన్ చేసినటువంటి 100 కోట్ల 40 కోట్ల రూపాయలు పూర్తిగా దారి మళ్లించారు. వారికి ఏదైతే క్రీడాకారులకు ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు కానీ, అలాగే వారికి ఇవ్వాల్సినటువంటి షెల్టర్ కి సంబంధించినట్టు కానీ, అలాగే ఈ యొక్క క్రీడా పోటీలు జరుగుతున్నటువంటి సమయంలో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోటీలను ఎక్కువ ఘనంగా నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్పారు. ఆర్కే రోజా కూడా స్వయంగా కబడ్డీ ఆడడం కానీ ఇతర కార్యక్రమాలు కూడా పాల్గొన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఏవైతే ఇవన్నీ తేటతెల్లమైంది. ఈ విజిలెన్స్ అధికారులు దిగ్గుదేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 600 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అధికారులు అయితే ఈ పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏవైతే నిర్వహించినటువంటి ఈ కల్లపల్లి ఈ యొక్క ఆటల పోటీలు కానీ ఇవన్నిటిని కూడా నిగ్గు తేల్చారు. ఇప్పుడు ఆర్కే రోజా పైన, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా సిఫార్సు చేశారు. వీరితో పాటు అప్పట్లో ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి వాణి మోహన్ మీద కూడా చర్యలు తీసుకోవాలి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. అలాగే విద్యాశాఖ కమిషనర్ అయినటువంటి సురేష్ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాలి. అయితే మొత్తం మీద చూస్తే గనక ఆర్కే రోజా గతం నుంచి కూడా గంభీరమైనటువంటి వాయిస్ ని వినిపించడమే తప్ప ఏనాడు కూడా ఎవరికి కూడా ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర గాని దానికి సంబంధించినటువంటి ఎవరికి లబ్ధి చేకూర్చారనే దాని మీద ఆర్కే రోజా ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. అలాగే షాప్ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి యొక్క ఈ మోసాల మీద కానీ ఇతర వాటి మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుగా ఒక ఏదైతే విచారణ కమిటీని ఏర్పాటు చేయడం, విచారణ ద్వారానే ఇవి పూర్తి స్థాయిలో ఈ జరిగినటువంటి ఈ యొక్క మోసాల మీద కూడా బయటకు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఆర్కే రోజా మీద గతం నుంచి కూడా ఆర్కే రోజా మీద కూడా ఎటువంటి తనేమి చేయలేదు, తన మీద ఎటువంటి చర్యలు తీసుకోరంటూ కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో సంబంధించినటువంటి యొక్క నివేదిక అందరినీ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. వైసీపీ శ్రేణులు కూడా ఒకంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయనే దాని మీద. అయితే ఇప్పుడు 40 కోట్లకు పైగా కూడా భారీ అవినీతి జరిగింది అంటున్నారు. మంత్రి ప్రభుత్వంతో పాటుగా శాప్ ఏదైతే స్పోర్ట్స్ అసోసియేషన్ గా ఉన్న శాప్ నుంచి కూడా నిబంధనలు ఉల్లంఘించి మరి పోటీలు నిర్వహించారు. విజేతలకు ఇచ్చే బహుమతుల విషయంలో కూడా చాలా ఖర్చులు చేశారు, చాలా మొత్తాన్ని కూడా మింగేశారు అన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరి ఈ కేసు ఇక్కడితో ఆగిపోతుందా, లేకపోతే తదుపరి సిఐడికో సిబిఐకో అప్పగించే అవకాశం కనిపిస్తోందా? రాజేశ్వరి, ఏదైతే ఇప్పటి వరకు కూడా ఆడుదాం ఆంధ్ర మీద ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి అయితే ఉంది. అయితే ఆర్కే రోజా కూడా గంభీరంగా మాట్లాడుతూ వస్తుంది, నేనేమి తప్పు చేయలేదు అంటూ కూడా. అయితే ఇప్పుడు విజిలెన్స్ నివేదిక చూస్తే గనక ఖచ్చితంగా ఆర్కే రోజా జైలుకి వెళ్ళక తప్పదు అనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు విచారణ ఇప్పుడు మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, దారి మళ్ళినటువంటి 40 కోట్ల రూపాయలతో పాటు మిగిలిన సొమ్మును ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో లెక్కలతో సహా వెనక్కి తీసుకొస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆర్కే రోజా పదే ఏదైతే మీడియా ముఖంగా గంభీరమైనటువంటి వాయిస్ వినిపించాడు, తను ఇప్పుడు ప్రస్తుతం స్తబ్దతగా ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి కుంభకోణం సాధారణమైనటువంటి కుంభకోణం కాదు, కేవలం ఆట పోటీలు ఏదైతే విద్యార్థులకు ఏదైతే ఆటల పోటీల్లో పాల్గొనేటువంటి క్యాండిడేట్లకు అందవలసినటువంటి ఈ యొక్క డబ్బులు కానీ, అలాగే వారికి అందవలసినటువంటి పోషకాలు కానీ, లేకపోతే వారికి అందువల్ల పారితోషికాలు కానీ ఏవి వారికి ఇవ్వకుండా మొత్తం అంతా కూడా దారి మళ్లించినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా విజిలెన్స్ చాలా లోతుగా వెళ్ళి దర్యాప్తు చేసింది. మొత్తం 30 పేజీల నివేదికను సిద్ధం చేసింది. దాంట్లో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 30 పేజీల నివేదికను సమర్పించి అందులో ఎవరెవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా పూర్తిగా పొందుపరిచినటువంటి పరిస్థితి. ఇటు ఆర్కే రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అలాగే ముగ్గురు ఐఏఎస్ అధికారులకు సంబంధించిన పాత్ర, దాంతో పాటు ఈ షాప్ లో పనిచేసినటువంటి ఏదైతే క్రీడా శాఖలో పనిచేసినటువంటి అధికారులు ఏ విధంగా
తనకు ఏదైతే రోజాకి గానీ అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి గానీ ఏదైతే ఈ సహాయం చేసినటువంటి వారి మాటలు విని ఏ విధంగా ఈ తప్పుదారి పట్టించారనేది పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసి ఇవ్వడంతో ఇప్పుడు ఖచ్చితంగా ఆర్కే రోజా, ఏడుకొండలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు మిగిలిన వారు కూడా జైలుకి వెళ్ళ తప్పదనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఏడుకొండలు మరి మాజీ మంత్రి పైన అలాగే మాజీ శాప్ చైర్మన్ పైన కూడా క్రిమినల్ కేసుల కోసం విజిలెన్స్ సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపైన ఒకవేళ మీరన్నట్టుగా నివేదిక పూర్తి స్థాయిలో గనుక ప్రభుత్వం తీసుకుంటే గనుక ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వారిపైన? అంటే ప్రస్తుతానికి ఏదైతే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టాప్ చైర్మన్ గా పనిచేశారు. అయితే ఇప్పుడున్నటువంటి చైర్మన్ పనితీరుకు, అప్పుడున్నటువంటి చైర్మన్ పనితీరుకు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా గమనిస్తూ అప్పుడున్నటువంటి మంత్రి ఏదైతే ఈ క్రీడా శాఖల మంత్రి వ్యవహరిస్తున్నటువంటి ఆ తీరు, అప్పుడు రోజా వ్యవహరించినటువంటి తీరు, రోజా ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కనీసం క్రీడలకు సంబంధించి కానీ ఇలాగే తను చేసినటువంటి ఆ ఏపీ టూరిజం సంబంధించి కానీ 2 శాఖలు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్రీడాకారులు ఎక్కడైనా ఒక చిన్న సిల్వర్ మెడల్ తెచ్చుకున్నా సరే వారిని ఏపీ ప్రభుత్వం నేరుగా వారిని సన్మానించడం, వారికి ఒక పారితోషికాన్ని ఇవ్వడం, ఒక గిఫ్ట్ అనేది ఇవ్వడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు క్రీడాకారులు, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది, ఇలాగే కొనసాగితే ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు బయటకు వస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కనుక గతంలో చూస్తే కనుక అటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క అవినీతికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ప్రేరణకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులు కూడా బయటకు రావడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.